హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మీకు గట్కల్లో ఉన్న శ్రీ శ్రీ బాబా బాలక్నాథ్ మందిర్ చూపిస్తున్నా అండి. ఈ గట్కల్ ఏంటంటే మాకు కసోలి నుంచి అరౌండ్ 3.5 to 4 కిలోమీటర్స్ ఉంటుంది. మనకేంటంటే ఇక్కడ రావాలి అంటే మెయిన్ సండే టైం వస్తే ఇక్కడ పండిత్ అంటే మన సైడ్ పూజ అని అంటాం కదా, ఇక్కడ ఏంటంటే సండే టైం అయితేనే పూజలు అవుతుంటాయి. నార్మల్ డేస్లో కూడా గుడి ఓపెన్గానే ఉంటుంది, కానీ జస్ట్ విజిట్ చేసుకొని వెళ్ళిపోవడమే. అంటే మనం పూజ చేయాలన్నా లేదంటే మనకి ఏదైనా ప్రాబ్లం ఉండి వాళ్ళతో మాట్లాడాలన్నా సరే ఇక్కడ పంతులు ఎదురు ఉంటారనమాట. వాళ్ళు సండే టైం కూర్చుంటారు అక్కడ పూజ దగ్గర. సో చాలామంది అనమాట, అంటే ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఒకసారి అనుకున్నది తీరాక ప్రతి సండే వస్తూ ఉంటారండి లోకల్ వాళ్ళు. సో ఈరోజు సండే కాబట్టి ఎక్కడెక్కడి నుంచి ఢిల్లీ నుంచి అలాగే హర్యానా చాలా దూరం నుంచి అంటే కోరిన కోరికలు తీరిన వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారనమాట. ఈరోజు సండే కాబట్టి చూడండి ట్రాఫిక్ ఎంతవరకు ఉందో. ఈ రోడ్ కూడా అంటే మిగతా వాటికి కూడా ఇది వే కాబట్టి, అంటే మిగతా ఇటు నుంచి కూడా సైడ్కి హౌసెస్ అవన్నీ ఉన్నాయి. వన్ వే కాబట్టి ట్రాఫిక్ చాలా ఉందండి. అంటే ఒక సైడే పార్కింగ్ సింగిల్ అనమాట. సో మాది ఇక్కడ ఎక్కడ పార్కింగ్ లేకపోతే చాలా వెనక్కి పెట్టాము, అక్కడ నుంచి నడిచి వస్తున్నాము. మాకు ఈరోజు అంటే కొద్ది ఖాళీ ఉంది కాబట్టి మేము సండేనే వచ్చాము. చూడండి కొండలు ఏరియా. ఈరోజు కొంచెం క్లైమేట్ కూల్గానే ఉంది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అండి. అంటే ఇక్కడ మనకి ఆర్చ్ వస్తుంది ద్వారంలో, ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళాలి గుడికి. స్టార్టింగ్ ఇది ఎంతే అనమాట. ఇక్కడ నుంచి బాబా బాలక్నాథ్ మందిర్. ఓకే, కనిపిస్తుందా? ఇక్కడ నుంచి స్టార్టింగ్. ఇక్కడ మనకి కావాలంటే ప్రసాదాలు తీసుకొని పైకి వెళ్ళొచ్చు. కొబ్బరికాయలనే మనకి పైకి కూడా దొరుకుతాయి, లేదంటే ఇక్కడైనా తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. మనకి ఇదేంటంటే కొండ అనమాట. మనం పైకి ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఒక 5 minutes పడుద్ది పైకి వెళ్ళేసరికి. కానీ వచ్చేటప్పుడు ఈజీగా వచ్చేయచ్చు డౌన్ కాబట్టి, కానీ వెళ్ళేటప్పుడు హైట్ కాబట్టి కొంచెం నెమ్మదిగానే వెళ్ళాలి. అంటే మనకి అలవాటు లేదు కాబట్టి. ఇక్కడ వాళ్ళు ఏంటంటే వీళ్ళకి నార్మల్గా ఇంటికి వెళ్ళాలన్నా లేదంటే ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ కొండలే ఎలానే కాబట్టి వాళ్ళకి అలవాటే. మన నార్మల్గా ప్లెయిన్ పైన ఎలా నడుస్తామో వీళ్ళు కొండల పైన కూడా అలానే నడిచేస్తారు. బట్ మనకి కొండలు అలవాటు లేదు కాబట్టి కొంచెం టైం పడుద్ది, నెమ్మదిగానే వెళ్ళాం, కంగారేం లేదు. ఈ భయ్యా కూడా ఇక్కడ వాళ్ళే, అంటే మాతో పాటు డ్యూటీ చేస్తారు. కానీ హిమాచల్ అనమాట వీళ్ళు కూడా. వీళ్ళకి అలవాటు, వేలు సరి కూడా ఇలానే ఉంటాయంట రోడ్స్. ఫాస్ట్గానే వెళ్ళిపోతున్నారు కానీ మేమైతే వెళ్ళలేకపోతున్నాం. ఇప్పుడు నెమ్మదిగా వెళ్దాం, కంగారే ఉంది. చూస్తున్నారా ఏరియా. ఇంకో 5 minutes అలా పడుద్ది పైకి వెళ్ళేసరికి. ఇదంతా వ్యూ. ఈరోజు కొంచెం క్లైమేట్ నార్మల్గానే ఉంది. ఈ కసోలి ఏంటంటే ఇక్కడ టూరిస్టులు చాలామంది వస్తూ ఉంటారు. ఈ జూన్ టు సెప్టెంబర్ వరకు అంటే ఎప్పుడూ కూల్గానే ఉంటుంది, కానీ మనకి సమ్మర్లో వేడి ఎక్కువ ఉంటుంది కదా, ఇక్కడ ఆ వేడి అనేది తెలియదు అనమాట. చాలా కూల్గా ఉంటుంది. సో హర్యానా, ఢిల్లీ నుంచి టూరిస్టులు ఎక్కువ వస్తూ ఉంటారు. మ్యాక్సిమం ఈ టెంపుల్ ఏంటంటే అంటే వీకెండ్స్లో టూరిస్టులు వస్తూ ఉంటారు కదా, వాళ్ళు కూడా విజిట్ చేస్తుంటారు అనమాట. సో అందుకనే సండే టైం కొంచెం ఎక్కువ భీడు ఉంటుంది. నార్మల్ డేస్లో అయితే ఇంత భీడు ఉండదు అనమాట. అంటే నార్మల్గా వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోవచ్చు, కొద్దిగా ఫ్రీగానే ఉంటుంది. బట్ సండే ఏంటంటే కొంచెం మనకి దర్శనం అంటే దూరం నుంచి వచ్చే వాళ్ళు ఏంటంటే కొంచెం వేగంగా వస్తే దర్శనం వేగంగా అవుతుంది. మేము ఆల్మోస్ట్ ఇప్పుడు 10:30 అయిపోతుంది. మేము మళ్ళీ రిటర్న్ వెళ్ళేసరికి 1 అలా అయిపోవచ్చు, ఎందుకంటే చాలా ట్రాఫిక్ ఉంటుంది. దాని టోకెన్ బట్టి ఇస్తారనమాట, పిలుస్తుంటారు. ఓకే, నేను ఆల్మోస్ట్ వచ్చామండి. చూడండి నుంచి కొంచెం కష్టం, వచ్చేటప్పుడు ఈజీగా వచ్చేయచ్చు ప్లెయిన్కి. ఓకే, అన్నీ కొండలపైన ఉంటాయండి. ఇక్కడ ఇల్లులు కూడా కొండలపైన ఉంటాయి. గుడైనా కాదు, ఏదైనా సరే కొండపైన. మనకి ఏంటంటే రోడ్స్ ప్లెయిన్గా ఉంటాయి, ఇక్కడ అలా కాదు. ఏదైనా కొండ కొద్దిగా ఖాళీగా దొరికిందంటే అవి సాఫ్ చేస్తారనమాట. అక్కడే ఏదో ఒకటి కట్టేస్తుంటారు. వేలికి మనలా ప్లేసులు కొనాలి కట్టాలి అని ఏం ఉండదు. ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడే వీళ్ళే లెవెల్ చేసుకొని కట్టుకుంటారనమాట. ఎక్కడ చూసినా సరే కొండలే కనిపిస్తాయి. ఇక్కడ మనకి ప్లెయిన్ రోడ్ అనేది కనిపించదు. మళ్ళీ మనకి ప్లెయిన్ అంటే అటు సైడ్ హర్యానా వెళ్తే అటు మళ్ళీ ప్లెయిన్. మనకి ఇక్కడ నుంచి హర్యానా, చండీగఢ్ అది దగ్గర కదా. లేదు ఇటు సోలన్, షిమ్లా వెళ్ళినా సరే మళ్ళీ ఇలానే వస్తాయి అనమాట. అన్ని కొండలే. హిమాచల్, జమ్మూ మ్యాక్సిమం అన్ని కొండలే అనమాట. ప్లెయిన్ తక్కువ. మనం ప్లెయిన్లో ఎలా ఉంటామో కొండలు అలా అనమాట. వీళ్ళకి ఏదో అలవాటు. సో ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇంకో 2 minutes. వ్యూ కనిపిస్తుంది కదా. కొంచెం మబ్బుగా ఉందన్నమాట.
మ్యాక్సిమం జూమ్ చేయడానికి ట్రై చేస్తున్నా, బట్ అవ్వట్లేదు సీనరీ. వచ్చామండి పైకి. ఇక్కడ షూ స్టాండ్ అనమాట. షూస్ ఇక్కడ పెట్టాలి. అంటే ఇక్కడ నార్మల్గా ఏముండదు, ఖాళీ ప్లేస్లో మనం పెట్టుకోవడమే. షూ కంటూ సపరేట్ స్టాండ్ ఏమి ఉంటుంది. ఇక్కడ షూ తీస్తే వెళ్దాం. కాలు కడుక్కున్నాం. సైన్ ట్యాప్ ఉంటుంది. ఇక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని పైకి వెళ్దాం గుడికి. ఓకే, ఇప్పటికే చాలామంది వచ్చినట్టు నా చెప్పులు చూస్తేనే తెలుస్తుంది. మనమే లేట్ అయిపోయాం. వెళ్దాం ఇక్కడ కాలు కడుక్కొని. పైకి అయితే వచ్చాం, ఇంకా గుడిలోకి వెళ్దాము. ఓకే, ఇది ఇక్కడ కూడా షాప్స్ చిన్నవన్నమాట కనిపిస్తున్నాయా. కిందన నుంచి ప్రసాదం తెచ్చుకోవచ్చు, లేదంటే ఇక్కడ కూడా ప్రసాదాలు తీసుకోవచ్చు అనమాట. చిన్న షాప్స్లా ఉంటాయి ఇక్కడ పైన. ఇక్కడ రైట్ సైడ్లో మనకి శనిదేవుడు ఉంటాడు, మందిర్లో ఉన్న శనిదేవుడు. అలాగే రావి చెట్టు, శివుడు ఇక్కడ అనమాట. రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ పూజ చేసుకున్నాం. ఫస్ట్ అయితే లోపలికి వెళ్దాం. ఓకే, ఇక్కడ ఏంటంటే సైడ్ రూములు కూడా ఉంటాయండి. అంటే దూరం నుంచి వచ్చే వాళ్ళు శనివారం నైట్కి వచ్చేస్తుంటారు. స్టే చేసి ఫ్రెష్ అయ్యాక సండే దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారనమాట. అలానే టిఫిన్స్ కూడా సైడ్కి ఉంటాయి అనమాట. భోజనాలు అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఎందుకంటే శనివారం లాంగ్ నుంచి వచ్చేవాళ్ళు, ఢిల్లీ, షిమ్లా నుంచి వచ్చేవాళ్ళు శనివారం నైట్కి వచ్చేస్తుంటారు. వాళ్ళకి రూమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే ఆదివారం మార్నింగ్ ఫ్రెష్ అయ్యి దర్శనం చేసుకుంటారనమాట. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, అతనే దేవుడు అనమాట, బాబా బాలక్నాథ్. అర్ధనారీశ్వర రూపంలో ఉంటాడని చెప్తారనమాట ఇక్కడ శివుడు. ఇదంతా లోపల ఇంకా ఈ బయట అనమాట మనకి వ్యూ ఇక్కడ నుంచి కనిపిస్తుంది మంచిగా. ఇదేంటంటే మనకి మన సైడ్ గుడిలో గంట స్తంభాలు అంటాం కదా, ఇక్కడ వీళ్ళు అన్నమాట జెండా బాబా అంటారు. అంటే రెడ్ క్లాత్ కడతారనమాట. వీళ్ళు దీన్ని పూజిస్తారనమాట. మనకి గంట స్తంభం ఎలాగో వీళ్ళకి ఇది అలాగా, అంటే కర్రకి రెడ్ క్లాత్స్ అన్నీ కడతారు. వీటి సైడ్ అంతా వ్యూ అనమాట. హిమాచల్, ధరంపూర్, గట్కల్, కసూరి. లోపలికి అయితే వెళ్దాం. జనాలు అయితే చాలానే ఉన్నారు, ఎందుకంటే సండే కాబట్టి. చూడండి ఆల్మోస్ట్ ఇవన్నీ టోకెన్ సిస్టమ్ అనమాట. నెంబర్ వైజ్గా పంపిస్తారు. చూడండి ఎంతమంది స్టార్ట్ అయ్యాయి ఆల్రెడీ పూజలు. జనాలు అనమాట. టోకెన్లో టోకెన్స్ తీసుకునే వాళ్ళు ఫస్ట్ వచ్చే వాళ్ళు లైన్లో నిల్చుంటారు. వాళ్ళు అయిపోయాక మిగతా వాళ్ళు పంపిస్తుంటారు అనమాట. అంతవరకు కూర్చోడానికి హాల్ ఇది. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు అనమాట. అంటే కోరికలు తీరితే మళ్ళీ మళ్ళీ వస్తుంటారనమాట. ఖాళీ అయితే లేదు ఈరోజు, ఫుల్గానే ఉన్నారు జనాలు. ఇన్నాళ్ళ కంటే ఈరోజు ఎక్కువగానే ఉన్నారు అంటే వీళ్ళు కూడా చెప్తున్నారు. అంటే ప్రతి వారం ఉంటారు, ఒక్క వారం ఒక్కళ్ళు అనమాట. ఈరోజు మాత్రం కొంచెం ఎక్కువగానే ఉన్నారు. ఇక్కడ ఏంటంటే వర్షాలు పడితే రోడ్స్ కూడా బ్లాక్ అయిపోతే రాలేదనమాట. నార్మల్గా కూల్గా ఉన్నప్పుడు నేచర్ వస్తూ ఉంటారు. ఇది చూపిస్తున్నారండి మనకి. ఇక్కడ దేవి ఉంటారు, అలాగే శ్రీ సీత బాబా బాలక్నాథ్. ఆ పక్కన దత్తాత్రేయ స్వామి ఉంటారు అనమాట. ఇలా ముగ్గురు దేవుళ్ళు పెడతారు ఇక్కడ. నేను కూర్చున్నారు కదా, వాళ్ళే పంతులు. మనకి ఏ ప్రాబ్లం ఉన్నా సరే చెప్తే దానికి సొల్యూషన్ చెప్తారనమాట దానికి తగ్గట్టు. Okay, thanks for watching. Please like, share and subscribe my channel.